వాళ్లలో ఒక 130 పాళ్లు తమ కుటుంబములకు మాత్రమే తాము ఉపయోగపడుతున్నారు. మిగతా 70 పాళ్లను ఇతర కుటుంబములకు కూడా సహాయం చేస్తూ ఉన్నారు. కనుక ఫలవంతం అవుతున్నది ఆ సేవ అని మనం అనటానికి ఉద్దేశించవచ్చు. ఇప్పుడు వీటన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి ఉద్దేశము, ఆదర్శము ఆధ్యాత్మిక జీవనము. అయితే నవీన యుగమున ఆధ్యాత్మిక జీవనము సాధ్యమా అని కొంతమంది సందేహం. నవీన యుగమున ఆధ్యాత్మిక జీవనము ఎలా సాధ్యము అని చెప్పిన వాళ్ళు మనకు కావాలి, కానీ సాధ్యమా అని ప్రశ్నించిన వాళ్ళు కాదు కావాలి. ఏదైనా ఒక మంచి విలువైన విషయాన్ని ఇది ఎలా సాధ్యమో చెప్పిన వాళ్ళు కావాలి. అలా చెప్పినటువంటి వాళ్ళు కనుకనే మనం మేడం బ్లెవర్డ్స్కి గాని, ఆలిస్ ఏ బెయిలీ గాని, మరి జ్వాల్కూల్ గారు గాని వాళ్ళ గ్రంథ రచనలు గ్రంథాలు మనం తీసుకుని మనకు పూర్తి ఉపాధేయంగా ఆ గ్రంథాలు ఉండటం ఈ ఒక్కటే కారణం. వీళ్ళ గ్రంథాలే చదువుకోవాలి అనేటువంటిది ఒక రిలీజియస్ గా గాని, పొలిటికల్ గా గాని ఉద్దేశం కాకుండా ఈ ఆదర్శం కోసం అని చెప్పి ఏ గ్రంథాలు అయితే ఉన్నాయో అవి మనం చదువుకుని ప్రచారం చేసుకుంటూ ఉంటాం కోసం చేస్తున్నాం. కనుక ముఖ్యంగా ఇక్కడ కూర్చున్నటువంటి ఇంతమంది ఈ మహాసముద్రం అంతా విశాలంగా ఉండి చాలా ఒక ప్రదేశానికి దూరము చాలా ఎత్తుగా ఉన్నటువంటి నగరములలో ఎవరి ఇండ్లు వాళ్ళు వేరువేరుగా విసురు పారేసినట్లుగా ఉంటాయి. నగరం పెద్దదైన కొద్దీ, నగరమునందు జనసంఖ్య పెరిగిన కొద్దీ మానవ ధర్మానికి తావు తక్కువను ఎక్కడో మహారణ్యంలో నెగ్లెక్టెడ్ గా ఉండిపోయినట్లుగా ప్రతి వాళ్ళను సెక్యూరిటీ లేకుండా ఫీల్ అవడం అనేది అవకాశం ఉంది. అలా కాకుండా తదు వ్యతిరేకమైనటువంటి లక్షణం మనం సాధించుకుంటాం ఆధ్యాత్మిక ధర్మం. ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క మనిషి ఉండటం అనే ధర్మంతో ప్రారంభించి ఒకే మనిషిలో ఎన్ని శరీరాలు తిరుగుతూ ఉంటాం అనేటువంటి ధర్మానికి పరమావధిగా రావడం ఆధ్యాత్మికమైనటువంటి ధర్మం. ఇంతే మొత్తం పొడి ముక్కల్లో చెప్పుకుంటే. దీనికోసం మనం చేస్తూ ఉన్నటువంటి ఈ ప్రయత్నాల్లో చిన్న చిన్న ప్రయత్నాల్లో పెద్ద పెద్ద రహస్యాలు సాధింపబడతాయి. ఈ రోజున ఎవరి పేరు వారు చెప్పుకుని మనం చేస్తున్నటువంటి మనను ప్రభావితం చేసేది హెచ్చుగా ఉంటుంది. అలాగే మనందరివి పేర్లు, అడ్రస్లు, చేతనైన టెలిఫోన్ నంబర్లు ఒక బ్లాక్ లెటర్స్ లో రాసి ఒక షీట్ తయారు చేయమని అనుకున్నాం. అది చాలా చిన్న పనిలాగా కనిపిస్తుంది. కానీ శ్రద్ధ బట్టి దీన్నే మనం ఏ సైకిల్ స్థాయిలో లేకపోతే ఒక ప్రింటింగ్ చేసుకుని అందరి దగ్గర తలొక కాపీ ఎక్క పెట్టుకున్నాం అనుకోండి. అప్పుడు మీకున్నటువంటి ఎక్విప్మెంట్ ఎంత అంటే మీ కాస్తలోనే అంటే సింపుల్ థింగ్స్ లో ఎంత గ్రేట్ ఉన్నాయో ఈ పేర్లన్నీ ఒక చోట రాసుకున్నటువంటి కార్యక్రమాలు కాపీలు అందరి దగ్గర తలవటి ఉండటం. ఎవరికైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు టెలిఫోన్ వచ్చి హలో అనటానికి ఒక 10 మంది దొరుకుతారు. ఇందులో ప్రతి ఒక్కరికి మిగతా 9 మంది అమల్లోనే ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ అట్లా ఉంది. అది అందుకని మనం చేసేటువంటి ప్రయత్నాలన్నింటిలోనూ కూడా ఇది అంటే అంతర్గూఢముగా, అంతర్లీనంగా, అంటే అండర్ కరెంట్ ఆఫ్ హ్యుమానిటీ. ఇది జ్వాల్కూల్ గారు చెప్పింది. మానవుడు అందరిలోనూ అంతర్వాహిగా ఉన్నటువంటి ఒకే మానవుడిని జీవిస్తూ ఉండాలి ఇంతమంది మానవులు. ఆ ఒకే మానవుడి పేరే ప్రాచీన శాస్త్రములు మనువు అని చెప్పినాయి. అలాంటి మనువుడు కాలకాలములందు 14 ఉంటారు. ఇప్పుడున్నటువంటి మనువులో మనం అంతా ఉన్నాం. ఆ మానవత్వం జీవించడమే ఆధ్యాత్మిక జీవనం. కనుక ఈ ఊళ్ళో ఇలాంటి ప్రయత్నం చేస్తే ఇది చేశాం అనేటువంటిది ఇంకొక ఊళ్ళో గుంటూరులో వరల్డ్ టీచర్ ట్రస్ట్ ఉందనుకోండి, అక్కడికి మనం ఇలా చేశామని చెప్పి ఒక కాగితం చెప్పటం చేస్తే అక్కడ కూడా వాళ్ళు ఇలా చేయడానికి నేను వెళ్లి ప్రయత్నం చేయటం, వాళ్ళు చేసినటువంటిది ఇక్కడికి మనకు ఒక కాగితం పంపిస్తాం. ఇప్పుడు వరల్డ్ టీచర్ ట్రస్ట్ పెద్ద పెద్ద సెంటర్స్ ఉన్నటువంటి చోట్లలో అన్నింటిలోనూ ఎక్కడెక్కడ ప్రాంతీయమైనటువంటి కాగితాలు ఉన్నాయి చూడండి, వాళ్ళ లిస్టులు. ఆ లిస్టులు ఒక కేంద్రం నుంచి ఇంకో కేంద్రానికి క్రాస్ లిస్టులు వెళ్ళినాయనుకోండి.
అప్పుడు ఇవి అందరి దగ్గర ఆటోమేటిక్ గా ఒక 2-3 నెలలు అయ్యేటప్పటికి అవైలబుల్ అయినాయి. వేరే అంటే అది ప్రత్యేకమైన పని కింద కాలయాపన అక్కర్లేకుండా చేసే పనులు 2-3 నెలల్లో. అప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఎంత చూసారా? అంటే ప్రపంచంలో చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నటువంటి ప్రయత్నాలు ఇలాగే జరుగుతున్నాయి. ఉదాహరణకి ప్రపంచంలో ఉన్నటువంటి వివిధములైనటువంటి క్రైస్తవ కుటుంబముల శాఖలు మొత్తం భూగోళం మీద ఉన్న గ్లోబ్ మొత్తానికి ఇలాంటి కాగితాలు ప్రతి క్రైస్తవుడి దగ్గర ఉంటాయి. తప్పైతే సక్సెస్ ఎందుకు? కాకపోతే అది ఒక మతపరంగానో పార్టీ పరంగానో చేసుకుంటాం వల్ల సంకుచితం అవుతుంది. అలా కాకుండా మానవ ధర్మం పరంగా మనం చేసుకుంటాం. అది మతపరంగా చేసుకుంటేనే అంత సక్సెస్ కలుగుతుంది, రాజకీయ పరంగా చేసుకుంటూ ఉంటేనే అంత సక్సెస్ కలుగుతుంది. కొన్ని చోట్లలో చూస్తే ఆ పరిధులు లేకుండా మానవతా పరంగా చేసుకుంటే ఎంత వికాసం కలుగుతుంది, ఎంత సక్సెస్ కలుగుతుంది. ప్రపంచంలో మానవతా ధర్మం ఎక్కువ ఉన్న చోట సిస్టమటైజేషన్ మీద దృష్టి తక్కువ ఉంటుంది. సంకుచితములైనటువంటి సంస్థల దగ్గర సిస్టమటైజేషన్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. తత్ఫలితంగా అవి ఎక్కువ సక్సెస్ఫుల్ గా ఉంటూ ఉంటాయి ఇమీడియట్ రిజల్ట్స్ కి. ఇవి బ్యాక్గ్రౌండ్ రిజల్ట్స్ కి, పర్మనెంట్ రిజల్ట్స్ కి ఎక్కువ సక్సెస్ఫుల్ గా ఉంటూ ఉంటాయి. కనుక ఈ రెండింటి మధ్య ఉన్న సత్యాన్ని మనం గమనించుకుంటాం కోసమే మనం ఈ ప్రయత్నాలు చేయటం. రెండవది, అందరూ ఒక చోట కూడటం అని పెట్టుకున్నప్పుడు ఇలాంటి ఊళ్ళలో ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఏమిటి వస్తాయో అవి మీరు చెప్పుకోగలిగి ఉండాలి. మీరందరూ ఇన్ని సంవత్సరాల నుంచి ఒక చోట కూడటానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీకు ఉన్నటువంటి ప్రాక్టికల్ డిఫికల్టీ ఎవరితోనూ ఎవరు చెప్పుకోలేదు. నేను చెబుతాను వినండి. ఇప్పుడు ఇక్కడే చేరామనుకోండి, ఇక్కడి నుంచి మాక్సిమం డిస్టెన్స్ ఉన్నటువంటి చోట ఇల్లు ఉన్నటువంటి వాడు ఉన్నారు అనుకోండి. ఉంటే ఇక్కడ జరుగుతున్నటువంటి మీటింగో, ప్రవచనమో, ప్రసంగమో, ప్రొసీడింగో దాంట్లో 8-8:30 వరకు ఇక్కడ పాల్గొన్నాం అనుకోండి. మళ్ళీ బస్సు దొరికి ఇంటికి వెళ్ళటానికి అవకాశం లేకపోయిందనుకోండి, వాన వచ్చిందనుకోండి, మరి ఇవన్నీ డిఫికల్టీస్. కనుక ప్రతిదినము ఇందరూ కలవటానికి అవకాశం లేదు. అయితే ఏం చేయాలి? అవకాశం లేదనేది కాదు, ఏం అవకాశం, దేనికి అవకాశం ఉంటుంది అనేది మనకు కావాలి. ఇప్పుడు ప్రతి ఆదివారమును ఒక చోట ఇంతమంది కలవటం చాలు. ఆ కలిసినటువంటి చోట మాక్సిమం 7 లేకపోతే 7:30 వరకు, అంటే కొంచెం అర్లీగానే పెట్టుకుని ప్రొసీడింగ్స్ పెట్టుకుంటాం. 7:30కి అందరూ డిస్పర్స్ అవుతారు. ఇలా పెట్టుకోవాలి. అంటే ప్రాక్టికల్ గా అప్రోచ్ అవటం మనం మొదలు పెట్టాలన్నమాట. ఇంకా కూడా కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి. అంటే బస్సు డబ్బులు పెట్టుకుని రాగలిగినటువంటి వాళ్ళు ఉంటారు, రాలేనటువంటి వాళ్ళు అనేకంగా మనకు ఉంటాయి. కొంతవరకు వాటిని ఇగ్నోర్ చేసినా మిగిలినటువంటి డిఫికల్టీస్ ని మనం వదిలి మిగిలిన రోజుల్లో మనం ఏం చేయాలంటే ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో ప్రాంతీయంగా వారానికి 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు తమకు అవకాశం ఉన్నప్పుడు వారెవరో తమ కుటుంబంలో పుస్తకం చదివి వినిపిస్తూ గ్రంథం చెప్పారు. మరి ఒక కుటుంబం అయితే తర్వాత 2 కుటుంబాలు అవుతాయి, 3, 4 కుటుంబాలు అవుతాయి. ఆ మాత్రగా చేసుకోవచ్చు. చేసుకుని ఇలాగా వారం పొడుగుతా మనం చేసుకుంటూ ఉన్నటువంటిది అక్కడ ఒక డిస్పెన్సరీ కొంతసేపు, అక్కడ ఈ యాక్టివిటీస్ సాయంత్రం ఈ ప్రవచనాలు కొంతసేపు చేసుకున్నాం అనుకోండి. చేసుకుని వారం అయిన తర్వాత ఇట్లాంటి 4-5 కేంద్రాల వాళ్ళంతా ఆదివారం నాడు ఒక చోట కలవడం ఇలా పెట్టుకుంటూ బాగుంది. అది కూడా జరుగుతూ ఉంది చాలా వరకు. దాంట్లో కూడా ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఏమైనా ఉన్నట్లయితే తొలగించుకొని ఆచరణీయత, అనుసరణీయత అనేటువంటి ప్రాక్టికాలిటీ చూసుకొని పెట్టుకోండి. మరి ముఖ్యంగా రాత్రి పొద్దుపోయే లోపల ఫంక్షన్ అయిపోయేటట్లు హాలిడేస్ ని మనం వినియోగం చేసుకునేటట్లు ఈ 2 పెట్టేస్తాం. ఇంకా సంప్రదాయానికి సంబంధించినటువంటి 1, 2, 3 చెబుతాం. అవి ఎలా చేసుకోవాలో మీరు కూడా ఆలోచించండి. ఒక
ప్రింటింగ్ ప్రెస్లు మన చేతిలో కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి మన ఆర్ఎస్ కృష్ణమూర్తి అని నేను చెప్పినటువంటి అతను ఈ ఊళ్ళో మన వైట్ టీచర్ ట్రస్ట్ తరఫున పెద్ద ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభం చేసి 1 సంవత్సరం కావస్తుంది. రేపు ఆగస్టు 4వ తారీఖు అంటే సివివి గారి జన్మదినానికి 1 సంవత్సరం అవుతుంది. అలాంటి సంస్థలు కొంతమంది, సంగీతానికి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది, సాహిత్యానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది, ఇలాగా ఎన్ని శాఖలకు సంబంధించి ఉన్నామో మనం ఈ షీట్స్ లో వేసుకుని దీన్ని ఏ విధంగా మనం మిగతా వాళ్ళు అంటే మాస్టర్ గారంటే మిగతా వాళ్ళందరూ అని అర్థం, మాస్టర్ గారు ఫోటో అని అర్థం కాదు. ఇప్పుడు మాస్టర్ సివి గారంటే మనం చేసే సేవ వారికి సమర్పిస్తామంటే వారి పట్టణ దగ్గర పెట్టేయటం కాదు, ఇందరికీ మనం సమర్పించేటువంటి ప్రయత్నం చేసుకునేది. కనుక మన దగ్గర మ్యూజిక్ ఉంటే ఈ మ్యూజిక్ ఎలాగ సమర్పిస్తాం, మన దగ్గర డ్రామా ప్రొడక్షన్ ఉంటే డ్రామా ప్రొడక్షన్ ఎలా సమర్పిస్తాం, నాట్యం ఉంటే ఈ నాట్యం సమర్పణ ఎలా చేస్తాం, ఇవన్నీ కూడా ఆలోచించుకుని ఎలా పెట్టుకోవాలో ప్లాన్లు ఉన్నాయి. నేను చెబుతాను. మొట్టమొదటిగా ఆశ్చర్యకరమైనటువంటి మార్పు ఎలా వస్తుందంటే మనకి తెలుగు సంవత్సరాదిని న్యూ ఇయర్స్ డే కింద మీరు దానికి ఒక ట్రెడిషన్ స్టార్ట్ చేయండి. మనకు సంవత్సరాది అంటే జనవరి 1 అనేది మంచిదే, ఏం అభ్యంతరం లేదు. కానీ జనవరి 1 శాస్త్రీయంగానూ అది సంవత్సరాది కాదు, అలవాటు క్యాలెండర్ చొప్పున తప్ప ఏ క్యాలెండర్ ప్రకారం కూడా ఆస్ట్రానామికల్ గానూ సంవత్సరం కాదు. కానీ దాన్ని మనం ఏమనొద్దు, అట్లా ఉండేది. ఇప్పుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు అనేటువంటిది ఒక కేంద్రం వాళ్ళు తయారు చేశారనుకోండి. చేసి దాని వెనక పక్క అంటే ప్రింటింగ్ ప్రెస్లు మన దగ్గర ఉన్నాయి కదా, మనకి సంవత్సరం పొడుగుతా పండగలు ఏవైతే ఉన్నాయో ఆ పండగల లిస్ట్ ఇచ్చారనుకోండి. ఆ కార్డు ఏర్పాటు చేస్తే ఆ కార్డు ప్రింట్ చేయడానికి ఎన్ని, కార్డు ఖరీదు కొనడానికి ఎంత ఉందో అంత పెట్టి ప్రతి వాళ్ళు తీసుకుంటానికి ఎవళ్ళు బాధపడతారు. మన ట్రస్ట్ వాళ్ళు కొందరు తీసుకుని కొందరు తీసుకోకపోయినా ట్రస్ట్ మీటింగులు ఫంక్షన్స్ పెట్టినప్పుడు బయట వాళ్ళు చాలా ధారాళంగా వినియోగిస్తాయి, వాళ్ళకి తీసుకుంటారు. ఈ వినియోగం ప్రధానం, అమ్మకం ప్రధానం అయితే బిజినెస్ అంటారు. అవైలబిలిటీ కలగజేయడం వినియోగం ప్రధానం అయితే దాన్ని ఆధ్యాత్మికం అంటారు. అది చేసే పని ఒకటే రెండింట్లో, అది దృక్పథంలో ఉంటుంది. అలాగే ఇంకొక ఫంక్షన్ టైంలో ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు, ఇప్పుడు నూతన సంవత్సరానికి ఇప్పుడు మనం చెప్పింది చేసాం అనుకోండి, వచ్చే సంవత్సరం నూతన సంవత్సరానికి సృష్టి మొదలుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి సంవత్సర సంఖ్య, కల్పములు, మహాయుగములు, ఇప్పుడు జరుగుతున్న మహాయుగంలో 3 యుగములు అయిపోయి కలియుగంలో ఎన్ని సంవత్సరములు, ఎన్ని మాసములు, ఎన్ని దినములైంది ఇచ్చి సంకల్పం అనేటువంటిది ఒకటి వేసి ఇది ప్రతి కుటుంబంలోనూ కూడాను వాళ్ళు పొద్దున్నే చేసుకుంటూ ఉండండి. అంటే రియల్ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ ఇగ్నోర్ చేయబడుతూ ఉన్నటువంటి విషయం. ఇప్పుడు వరల్డ్ హిస్టరీ అని ఎక్కడ మనం చూసినా ఎవరో ఆదర్శ యొక్క స్పెక్యులేషన్ గురించి ఉంటుంది, కానీ శాస్త్రీయమైనటువంటిది ఉండదు. కనుక ఈ శాస్త్రీయమైనటువంటి దాన్ని దీన్ని మళ్ళీ ఇంకొక షీట్ ఇచ్చారనుకోండి. ఇప్పుడు నేను చూపించి ఇలాంటివి ఒక 25-30 ప్రపోజల్స్ నా దగ్గర ఉన్నాయి. ఒక్కొక్కటే నేను ఇస్తూ ఉంటాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క షీట్ చాలు చేసి ఈ షీట్లు ఏ కుటుంబములలో అయితే అమలులో ఆచరణలో పెడుతూ ఉంటాం, ఆ కుటుంబముల వారందరూ కూడాను ఇక్కడ జరిగేటువంటి గురు పూజలకు 1 నెల రోజులు ముందుగా ఆ అమల్లో పెడుతున్నటువంటి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లలో పెద్దలో వాళ్ళ పేర్లు ఎన్ని ఇవ్వవలసిందిగా మనం కోరతాం. గురు పూజల్లో 1 అరగంట టైము వాళ్ళను డయాస్ మీదకి పిలిచి అందులో యంగెస్ట్ పిల్లలున్నారు చూడండి, వాళ్ళ చేత మైకులో ఈ సంకల్పం మొదలైనటువంటి విషయాలన్నీ చెప్పించి, అలాగే గోత్రములు, ఋషులు మొదలైనటువంటివి, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రములు, నదులు మొదలైనటువంటివి,
తర్వాత ఎవళ్ళెవళ్ళు ఏ జిల్లాల్లో ఉన్నారో వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి పుణ్య పర్వతములు, పుణ్య నదులు, పుణ్యక్షేత్రములు, సంప్రదాయములు. అంటే ఆటోమేటిక్ గా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక ఇతిహాస గ్రంథము మీరు 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో తయారు చేయగలిగిన వాళ్ళు అవుతారు, వేరే అటెంప్ట్ ఎక్కర్లేక. అంటే ఉదాహరణకి ఈ దృక్పథం చెబుతున్నాను కానీ ఇదొక్కటే చేయమని నా ఉద్దేశం కాదు. ఈ పద్ధతి మీకు నచ్చినట్లయితే అందరికీ నేను మిగతా కూడా నేను క్రమంగా చెబుతాను. ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో ఆక్షేపణ ఉంది. అందరికీ నచ్చినట్లే నేను తీసుకుంటున్నాను. ఆక్షేపణ ఎవరు చెప్పకపోతే. ఇట్లాగే మనకి సంవత్సరం మొత్తం మీద ఉన్నటువంటి సంప్రదాయ సిద్ధంగా ఉన్నటువంటి అవతారమూర్తుల యొక్క జన్మదినముల తేదీలతో ఒక షీటు ఓ సంవత్సరం. లేదా కృష్ణ జన్మాష్టమి ఉందనుకోండి, ఆ రోజున 10 మంది చేరినప్పుడు ఒక షీటు మనం పబ్లిష్ చేసి ప్రచురణ చేసి రాముడు జన్మదినం, కృష్ణుడు జన్మదినం, క్రీస్తు జన్మదినం, బుద్ధుడు జన్మదినం, నా గురునానక్ జన్మదినం, ఇలాగ వీలైనండి అదొక షీటు. అంటే ఇందులో ఒక్కొక్క షీటు ఎవరి దగ్గర పెట్టుకున్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ బుక్ లో ఎలా అయితే ఇండస్ట్రియల్ ఫీల్డ్ లో వాడి దగ్గర ఉంటుందో, ఇందులో ఆధ్యాత్మికమైనటువంటి ఫీల్డ్ లో, మానవ చరిత్ర ఫీల్డ్ లో ఆ షీట్ వాడికి త్వరగా ఉంటుందన్నమాట. ఇది మన వైద్య ట్రస్ట్ లో ఒక భాగంగా మనం పెట్టుకుంటాం. నేను ప్రపోజ్ చేస్తున్నాను. ఈ ప్రయత్నం మన హైదరాబాద్ కేంద్రం దగ్గర నుంచి ప్రారంభం చేసినట్లయితే మనం ఇక్కడ ఈ రోజున అనుకున్నాం కనుక ఈ ప్రయత్నం పూర్తిగా మీ హైదరాబాద్ కేంద్రం వాళ్ళకి కేటాయిస్తాం. మిగతా వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరే వాటిని ఆహ్వానించి ఇక్కడికి తెప్పించండి. ఇలాగే గుంటూరు కేంద్రంలో జిఎల్ఎన్ శాస్త్రి గారు ప్రేయర్ అనగానేమి, ఎట్లా చేసుకోవాలి, దాని పద్ధతి ఏంటి, ఒక చిన్న ప్రశ్న. గాయత్రి అనగానేమి, దాన్ని ఎలా చేసుకోవాలి, దాని పద్ధతి ఏమిటి, దాని గురించి ఎంతో లోతులైనటువంటి అగాధమైన విషయాలు కాదు, అందరికీ తెలియవలసినటువంటి ప్రధాన లోతులైన విషయాలు ఎలాగూ చదువుకున్న వాళ్ళు చదువుకుంటారు. దాని గురించి గభీరోపన్యాసములు ఇచ్చిన వారు ఎలాగూ ఇస్తాం, అది కాదు. మనకు ముందు మొత్తం ఫండమెంటల్స్ అన్ని త్వరగా తెలియటం కోసం ఇలాగా పాంఫ్లెట్ సిరీస్ ఇస్తున్నారు ఆయన. ఒక్కొక్క సిరీస్ కి ఒక్కొక్క పాంఫ్లెట్ కి పేపరు ప్రింటింగ్ కలిసి ₹1 అవుతుంది సగటు. ఆయన రూపాయి పాంఫ్లెట్స్ కింద ప్రారంభం చేసి ఇప్పుడు 3 రిలీజ్ చేశారు మన గురు పూజల్లో. కానీ అక్కడి నుంచి అలాంటి వ్యవహారం రిలీజ్ అవుతుంది. ఇక్కడి నుంచి మనకు బులెటిన్ ఎలాగో ప్రారంభమైంది. అలాగే చిన్న 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 బుక్లెట్స్ కింద పెద్ద పుస్తకాల్లోంచి తీసి సుమతి శతకంలోంచి, కృష్ణ శతకంలోంచి, ఇట్లాంటి శతకాల్లోంచి ఉన్నాయి సెలక్షన్స్ తీసి పిల్లలకు కావాల్సినటువంటి వేరియస్ సెలక్షన్స్. అలాగే మహాభారతంలో ఉన్నటువంటి నీతి పద్యాలు, విదురనీతి మొదలైనటువంటి వాటిలలో ఒక 25 పద్యాలు ఒకటి, ఇలా భాగవతంలో ఉన్నటువంటి నీతి పద్యాలు ఒకటి, ఇట్లాంటివి తీసి చిన్న 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 బుక్లెట్స్ కింద తయారు చేసేటువంటిది ఒక ఊళ్ళో ఒక కేంద్రం. వాటికి చిన్న టీక తాత్పర్యాలు ఇస్తుంది. ఇలా ఒక దృష్టి మనం పెట్టుకుని ప్రొసీడ్ అయ్యేటప్పటికి ప్రొసీజర్స్ బాగా ఎక్కువ మనకి కాంపాక్ట్ గా అవుతాయి. ఇది మనం చేసుకోవాలి. ఇందులో ఇది ఉంటే ఉదాహరణకి ఇచ్చాను. ఇలాంటి పేపర్ మీద మీకు నేను చాలా పంపిస్తాను. లేదా ఇలాంటివి మీరు కనుక ఆచరించి చేస్తూ ఉన్నారంటే హోమియోపతిలో మనం జగన్మోహన్ రావు గారు ప్రారంభం చేశారు. అలాగే మిగతా వాళ్ళు కూడా చేయాల్సింది. చేస్తూ ఉన్నట్లయితే ప్రచురణ వస్తూ ఉంటే నేను కూడా ఇంకా తరచుగా వచ్చి ఇవన్నీ మీ దగ్గర కూర్చొని నేను చేయటం ప్రయత్నం చేస్తాను. కారణం ఏమనగా రేపు జూన్ 1వ తేదీ నుంచి 6 మాసములు నేను పాశ్చాత్య దేశంలో ఉండిపోవలసినటువంటి ఏర్పాటు కలిగింది. ఆయుర్వేదం ఉపదేశం చేయమన్నారు. కానీ ఇక్కడ మనకు సడన్ గా చాలా కొత్త కేంద్రాల్లో మంచి అభివృద్ధి కలిగింది. అంటే సీలేరు, డొంకరాయి, భద్రాచలం మొదలైనటువంటి వాటిలోనూ మెడ్రాస్లోనూ సడన్ డెవలప్మెంట్ వచ్చింది. వాళ్ళు మాకు క్లాసెస్ కావాలి అని చెప్పి 100 మంది 200 మంది రెడీ అయి ఉన్నారు. మేము వైద్యాలు చేసుకుంటామని చెప్పి. తర్వాత శ్రీశైలం కేంద్రంలో చాలా
విస్తారమైనటువంటి అభివృద్ధి జరిగి అక్కడి నుంచి అందరూ తలపక్క ట్రాన్స్ఫర్ అయి వచ్చేసారు. మన వాసుదేవ శాస్త్రి ఉదాహరణ. అక్కడ ఇదివరకు నేర్చుకున్నటువంటి వాళ్ళు ఒక ఇద్దరో ముగ్గురో మాత్రం మిగిలారు. వాళ్ళిద్దరు ముగ్గురు నెత్తినాను ఇప్పుడున్న డిస్పెన్సరీస్ అలాగా బరువు ఎత్తుకుపోతుంది. మొన్న వెళ్ళినప్పుడు అడిగారు, ఇంకొక 2 నెలలు మళ్ళీ కొత్తగా కోర్సు పెడితే మేము నేర్చుకుంటామంటే ఎంతమంది ఉన్నారని అడిగాను. అంటే 150 వరకు ఇప్పుడు మేము ఇవ్వగలం, 200 వరకు కూడా నేర్చుకుంటారని చెప్పారు మొన్న వెళ్ళినప్పుడు. కనుక ఇలాంటి ప్రయత్నాలు కోసం మనం చేసేటువంటిది నేను ఇవన్నీ చూసి ఒక 12 మాసాలు పోస్ట్ పోన్ చేయడం మొన్ననే వాళ్ళకి ఫోన్ చేశాను. నేను రానని చెప్పి సంవత్సరం. కనుక మొట్టమొదటిగా ఈ సంవత్సరం మీకు నేను తెలియజేసేటువంటిది ఏమిటంటే అంటే మీకు సంతోషం కాదు, నాకు సంతోషకరంగా ఉన్నటువంటి ఈ సంవత్సరం నేను యూరోప్కి వెళ్తాను ఎగ్గొట్టేశాను. వాళ్ళకి చెప్పేశాను. వాళ్ళు కూడా అంగీకరించి సర్దుకున్నారు. సమాధానం కూడా వచ్చింది. మేము ఇట్లా సర్దుకున్నాం. ఇంకొక 48 గంటలు తర్వాత కనుక అయినట్లయితే దాదాపు కొన్ని లక్షల డాలర్లు వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చి ఉండేవాళ్ళు హాల్స్ కి వాటన్నిటికీ కూడాను. కనుక 48 గంటలు అర్లీగా మాకు తెలిసింది, సంతోషం అన్నారు వాళ్ళు. కనుక ఈ సంవత్సరం మనం మాక్సిమం టైము మనం ఒక్కొక్క కేంద్రానికి నేను వినియోగించుకోవడం కోసమని మనసులో ఉద్దేశం పెట్టుకున్నాను. ఇప్పుడు చెప్పినటువంటి ఈ సాలిడ్ గా మనం ప్రొసీడ్ అయి హోమియోపతిలోను, తర్వాత ఇందాక నేను చెప్పినటువంటి సంప్రదాయ సిద్ధమైనటువంటి విషయాల్లోనూ, సంకల్పం మొదలైనటువంటి వాటిలోనూ ఎదుగు నడుపుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇంకొకటి కూడా మేము అనుకున్నది, మేషము, సింహము, ధనుస్సు అనేటువంటి మాసములలో 3 మంచి పండుగలు వస్తాయి. ఒకటి శ్రీరామనవమి వస్తుంది మేషమాసం నందు, సింహమాసం నందు కృష్ణాష్టమి, కృష్ణ జన్మాష్టమి వస్తుంది. ధనుర్మాసంకి కొంచెం అటు ఇటుగానేమో మనకి వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఈ 3 కూడా మనకి సంవత్సర పురుషుడికి మరి జాతకంలో త్రికోణంలో ఉంటాయి. ఈ 3 పిల్లలు వయస్సును బట్టి 2 3 కక్ష్యలు ఏర్పాటు చేసి ఈ మనం రీడ్ చేస్తున్నటువంటి ఈ షీట్స్, తర్వాత భారతీయ బాల శిక్షలు, ఇంకా భారతి అని కొన్ని సిరీస్ తెలుసుకున్నాం. దాంట్లోనూ ఆధారంగా పెట్టుకుని వాళ్ళకి కాంపిటీషన్స్, అంటే రిటర్న్ కాంపిటీషన్స్, టెస్ట్స్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ వీటి మీద పెట్టి అవి వాళ్లలో నెగ్గినటువంటి వాళ్ళని ఊళ్ళో ఉన్నటువంటి పుర ప్రముఖుల్ని, పెద్దవాళ్ళని పిలిచి వాళ్ళ చేత వీళ్ళకి మనం ఈ పిల్లలకు బహుమతులు అన్ని ఇప్పించేయడం. అంటే సంవత్సరానికి 3 పర్యాయములు ఇలాంటివి వైల్డ్ టీచర్ ట్రస్ట్ ఎక్కడెక్కడైతే పెద్ద కేంద్రాలు ఉన్నాయో అక్కడెక్కడల్లా మనం ఈ ప్రయత్నం చేస్తాం. ఇది కూడా ఒక ప్రయత్నంగా పెట్టుకున్నాం. ఇందులో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే జ్వాలకూల్ గారు చెప్పినట్టు కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ ఇన్ ది ఎసెన్షియల్ గుడ్నెస్ ఆఫ్ హ్యూమనిటీ. అంటే ఎవరికైనా మనం ఒక్కళ్ళం ఎన్ని పనులు చేస్తామనేది చాలా అబద్ధం. ఏ ఒక్కళ్ళం భౌతిక శరీరంతో ఒక పని కన్నా తడవకి ఎవడూ చేయదు. ఈ చేత్తో లెక్కలు చేస్తూ ఉంటే ఈ చేత్తో శ్రీరామ రాయలేదు, చూసిరా, ఏదో ఒకటే చేయాలి. 2 పనులు అనేటువంటివి, ఒకటి కన్నా ఎక్కువ పనులు ఎంత ప్రతిభా ధురంధరుడు కూడా చేయలేడు. కనుక నా భుజస్కంధాల మీద ఇది వెడుతూ ఉంది అనేటువంటి అభిప్రాయం మనం తొలగించుకొని అందరం తలొకటి చేద్దాం. ఇక్కడ 50 మంది ఉన్నాం, 50 మంది 50 చేద్దాం. ఒకడు 50 మందికి ఆజ్ఞాపించడం మానేసి 50 మంది ఎవడు చేయగలిగినటువంటి వాడు స్వీకరించడం అనేటువంటి, ఇది బాగా వినాలి. ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను కొంచెం ముఖ్యమైన పాయింట్. ఒకటి 50 మందిని ఆజ్ఞాపించడంలో పొరపాట్లు రావచ్చు, అది జరగకూడదు. 50 మందిని ఎవరి మటుకు వాళ్ళు చేసేటువంటిది వాళ్లే స్వీకరించాలి. స్వీకరించినప్పుడు ఈ ముఖ్యంగా వాళ్ళకి పూర్తిగా ఇండిపెండెన్స్ ఇచ్చేయాలి. చేసేది కృష్ణమాచార్యాలను అడిగి ప్రతిదీ చేయాలి అని పెడితే మరి హైదరాబాద్ వాళ్ళు ఇలా కూర్చొని కృష్ణమాచార్య దగ్గరికి ఉత్తరం వచ్చిందా లేదా వెయిట్ చేస్తుంటే పుణ్యకాలం వెళ్ళిపోతుంది. ఇది ముఖ్యంగా చాలా అవసరం. అంటే ఎవరిని అడిగి చేసావు అనేటువంటి ప్రసక్తి ఉండకూడదు. మంచి పని చేసినప్పుడు ఎవరిని అడగకుండానే చేసి
ఇప్పుడు జిఎల్ఎన్ శాస్త్రి గారు ఎవరిని అడిగి రూపాయి పాంప్లెట్ స్టార్ట్ చేశాడు, నన్ను అడిగి చేయలేదు. మరి అది నన్ను అడిగి చేయలేదు ఆశ్చర్యం అనటాన్ని వీల్లేదు. వైట్ టీచర్ ట్రస్ట్ కి నేను చేయలేని పని అతను చేశాడు. అది మనం గుర్తు పెట్టుకోవాలి. ప్రతి కేంద్రంలోనూ కూడా అక్కడ కూడా అదే చెప్పాను నేను. విశాఖపట్నంలో కూడా ఎవర్రా మన విశాఖపట్నం కేంద్రం వాళ్ళు చేయలేనటువంటి పని జిఎల్ఎన్ శాస్త్రి చేశాడు, మరి నన్ను అడిగి చేయలేదేమో నేను అనవసరం. ఇది ఈ స్పిరిట్ మనం అంటే గ్రూప్ స్పిరిట్ అంటారు, గ్రూప్ వర్క్ అంటారు. దానికి ఒక్కటే నిదర్శనం. మీ హైదరాబాద్ వాళ్ళందరూ కలిసి మొన్న వచ్చినప్పుడు గురు పూజలకి ఒక టూరిస్ట్ ఇది వేసుకొచ్చారు. మరి ఈ రకమైనటువంటి స్పిరిట్ లేకపోతే అందరూ ఒక టూరిస్ట్ వేసుకురావటం జరగదు. మరి కొన్ని కేంద్రాలు ఉన్నాయి. ఇది ఒంగోలు మొదలైనటువంటి మంచి పదును కత్తి లాంటి ప్రతిభాను తెలివి ఉన్నవాళ్ళు వాళ్ళు ఏ ఇద్దరు ఒక టూరిస్ట్ బస్సులో ఎక్కరు. ఎందుకంటే మీరు కుదిర్చిన టూరిస్ట్ బస్సులో నేనెందుకు ఎక్కాలని నాకు అనుమానం వస్తుంది, నేను చేసిందంటే మీరెందుకు ఎక్కాలని మీకు అనుమానం వస్తుంది. అంటే ముఖ్యంగా 1-2 కోట్ల సంఖ్య పెరిగిన చోట్లు ఉన్నాయి. ఒంగోలు ఒకటి, శ్రీకాకుళం ఒకటి, ఇట్లాంటివి. అక్కడ ఒక పడవలో ఎక్కడం కొంచెం కష్టం. అక్కడ కూడా మనం టీచర్ ట్రస్ట్ ఉన్న చోట అది మారిపోయి ఇదే వచ్చింది, ఈ ఏర్పాట్లే. కనుక గ్రూప్ వర్క్ అన్నాడు దీన్నే జాల్పూల్ గారు. జాల్పూల్ గారి పుస్తకాలు మీరు చదవబోతున్నారు కనుక ఒక 3-4 మేము 3-4 జాల్పూల్ బుక్స్ ప్రవచనం చేస్తాం అని పెట్టుకోండి, పేరు ఇచ్చేసేయండి. మేము 3-4 ఈ షీట్స్ ఇన్ఫర్మేషన్ తో గ్యాదర్ చేసి 4 దగ్గర నుంచి తయారు చేస్తాం. నూతన సంవత్సర శుభాకాంక్షల షీటు, తర్వాత సంకల్పం సృష్టి అది మొదలైన షీట్స్. పురాణాల్లో ఉన్న ఒక్కో షీట్ అనమాట. అలాగే ఒకళ్ళు విష్ణు సహస్రనామం తీసుకుని తెలుగులో గాని ఇంగ్లీష్ లో గాని శ్లోకం ఇచ్చేసేసి దానికి ఇంపోర్ట్ ఇచ్చేసి కార్డులు ఇవి శుభాకాంక్షలకి, వివాహాలకి, ఉపనయనాలకి పోస్ట్ చేస్తుంటారు. అలాగే లలితా సహస్రనామం ఇంకొకళ్ళు 2-3 అట్లా చేసి అంటే గ్రీటింగ్ కార్డ్స్ ఏమండి. అంటే చేయదలుచుకుంటే చాలా వేలు ఉన్నాయి. మనం ఈ క్రైస్తవ మత ప్రచారకులు చేస్తున్నటువంటి చాలా త్రికరణశీతి అయిన ప్రయత్నాలు మనం చూస్తే ఎన్ని ఉన్నాయో మనకు తెలుస్తుంది. మనకు కూడా మోజు ఉండాలి, వాటి ఏందో తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఇది ఈ విష్ణు సహస్రనామంకి కావలసినటువంటి వర్క్ ఈ 3-2-4 కలిసి చేస్తాం. నెలకొక కార్డు తయారు చేస్తాం. ఈ లలితా సహస్రనామానికి ఈ నెలకు కార్డు ఈ 3-4 తయారు చేస్తాం. ఇక్కడ గురు పూజలు జరుగుతుంది. గురు పూజలకు కావలసినటువంటి ప్రయత్నాల్లో 2-3 నెలల నుంచి ముందు నుంచి చేసే ప్రయత్నాల దగ్గర నుంచి రాబోయే గురు పూజలకి, ఈ గురు పూజలు అయిపోయిన తర్వాత దగ్గర నుంచి చేసే ప్రయత్నాల దాకా ఉన్నాయి. మనం కనుక జాగ్రత్తగా చేసుకుంటే దానికి కావలసినటువంటి కమిటీ అంటే వాళ్ళు హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ లాంటి వాళ్ళు అంటే కొండల్ని కదిలించేటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉండాలన్నమాట. వాళ్ళు మేము 5-4 10 మంది అన్నట్లు చేస్తే వాళ్ళు గదిలు వస్తూ ఉంటే వాళ్ళకి ముందో వెనకో గుండెలు ఇవన్నీ నడిచి వస్తూ ఉంటాయి అన్నమాట. గంగాళాలు, పెద్ద పెద్ద గాజులు, ఇవన్నీ ఇళ్ళు, వాకిళ్ళు ఇలా ఇట్లాగా ఇప్పుడు చేరుకున్నటువంటి వాళ్ళను ఈ పూట ఏ కారణం చేతనైనా రాలేకపోయినటువంటి వాళ్ళని కూడా కలుపుకొని అంటే వాళ్ళు మీరు రాలేదు కనుక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ మీటింగ్ వచ్చే వరకు మీరు ఇక్కడ వెయిట్ చేయండి అనేటువంటి ఇది పోతే మనకి ఇప్పుడు మనం కూడా రాలేకపోవచ్చు. నేను ఇంకొంచెం అయితే రాలేకపోయి ఉండేవాడిని. చిట్టచేరుషం వరకు గడవలో అక్కడ కూర్చోబెట్టిన తెల్లవాళ్ళకి కారు రాలేదు, వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. కనుక రాలేకపోవడం అనేటువంటిది మానవ సహజం. అది లెట్ us try to understand rightly. తర్వాత టు ఎగ్జాక్ట్ వర్క్ అనేటువంటిది కాకుండా టు ఆఫర్ వర్క్ అనేటువంటిది ఇది కావాలి. ఎగ్జాక్టింగ్ అనేటువంటిది కాదండి, ఆఫరింగ్ అనేది కావాలి. దానికోసం చేసేటువంటి ప్రయత్నాలు కనుక ఇది మనం చేద్దాం. చేసి ముఖ్యంగా మనుషుల అవైలబిలిటీ, ఎవరికి ఏ అర్ధరాత్రి ఏ అవసరం వచ్చినా మెడికల్ సర్వీస్ కి సంబంధించి కానీ ఇంకా ఏదన్నా కానీ బాధ కలిగినటువంటి సర్వీసెస్ ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. ఇచ్చి వాడికి నియరెస్ట్ గా అవైలబుల్ గా మన వాళ్ళలో 2-3 ఎవరో ఉన్నాం ఆ నైట్ అక్కడ పోయి ఉండిపోవాలంటే. ఇట్లాంటిది ఉన్నప్పుడు మీరు ఏ నగరాల్లో ఏ గ్రామాల్లో ఉన్నా కూడాను మీరు
ఒకే భగవంతుని ప్రపంచంలో ఉన్నటువంటి స్థితి కలుగుతుంది. లేకపోతే ఎంత నగరంలో ఉన్నా కూడా సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ లేదు. ఇది కావాల్సిన విషయం. ఇది ఇవాళ నేను ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్నటువంటి విషయాలు. గ్రూప్ వర్క్ అనేటువంటిది, గ్రూప్ సెన్స్ అనేటువంటిది డెవలప్ చేస్తుంది. తర్వాత మనలో ఎవరు కూడా ఎవరన్నా ఏమన్నా వంక పెడతారేమో అనేటువంటి భయం ఎవరికీ కలిగేటట్టుగా మనం ఎవరం ప్రవర్తించకూడదు. నా మీద ఆ భయం చాలా మందికి ఉన్నది, కానీ అక్కర్లేదు ఆ భయం. ఎవరికి ఎప్పుడు నేను అట్లాగా చేయలేదు. తర్వాత మందలించుకుంటాం, దండించుకుంటాం మొదలైనటువంటి అవసరాలకు సంబంధించి కూడా మనకు అక్కర్లేదు. మనం ఎవరు చేయదలుచుకున్నది మ్యాక్సిమం వాళ్ళు చేద్దాం. తర్వాత పబ్లిక్ రిలేషన్స్ తోటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలి. పబ్లిక్ తో మనకు ఉన్న సంబంధం. మనం వరల్డ్ టీచర్ ట్రస్ట్ వాళ్ళం అని